Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బిగ్ ట్విస్ట్. తమిళనాడు రాజకీయాల్లో ఒక బిగ్ ట్విస్ట్ ను చూస్తున్నాం. గెలిచేసాం, గవర్నమెంట్ ని ఫామ్ చేయబోతున్నాం. ఎస్, ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది నేను చెప్తుంది టీవీకే గురించి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఇప్పటికే మేము అవతరించాం. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఇంకా మీరైతే విజయ్ అనే నేను ప్రమాణ స్వీకారానికి సిద్ధం చేసేయండి, నా సొంత ఖర్చులతోనే నేను గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక పర్మిషన్ తెచ్చేసుకుంటాను. విజయ్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, శంకర్ సినిమాలో పెళ్లి బాజాలు అన్ని సిద్ధమైన తర్వాత ఆపండి, ఆ సీనే ఇక్కడ రిపీట్ అయింది. గవర్నర్ విజయ్ కి నో చెప్పారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది తమిళనాడు రాజకీయాల్లో? విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా? ఇంతటి జన ఆదరణ పొందిన తరువాత కూడా విజయ్ ఏదైతే ఎన్నికల ముందల ఫేస్ చేసినటువంటి ఒడిదుడుకుల్ని ఇప్పుడు కూడా ఫేస్ చేయబోతున్నాడా? ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయబోతున్నాడు? అసలు తమిళనాడులో ఎలక్షన్స్ మళ్ళీ రాబోతున్నాయా? ఎస్, ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సెఫాలజిస్ట్, యూటీవీ CEO శివ రాచర్ల గారు అండ్ ఎడిటర్ తిరుమల్ రెడ్డి గారు. వీరితో మాట్లాడదాం. ఎస్, స్టార్ట్ విత్ యూ తిరుమల్ రెడ్డి గారు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది తమిళనాడులో? నేను చాలా క్లియర్ గా ఉదయం నుంచి అంటే టీవీకే ఈ అంశంలో కొంత అనుమానాస్పదంగా ఉందని చెప్పాలి. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోవడము, వీళ్ళే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోవడం, మధ్యాహ్నం 3:30 విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి నిరాకరించడం నిజంగా తమిళనాడు రాజకీయాల్లో ఇది ఊహించని పరిణామం. విజయ్ గెలుపు ఎంత హైప్ ఇచ్చిందో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ ఆమోదించకపోవడం కూడా ఇప్పుడు అంతే పెద్ద ట్విస్ట్గా మారింది. అది గవర్నర్ విచక్షణ అధికారాల ఏంటనేది దాన్ని తెలుసుకునే ముందు ఉదయం నుంచి కొన్ని అంటే ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి విజయ్కి ఎవరు మద్దతు ఇస్తారు, ఎవరు మద్దతు ఇవ్వరనే చర్చ మార్నింగ్ నుంచి పెద్ద హైడ్రామా జరుగుతుంది చెన్నైలో. కాంగ్రెస్ పార్టీ రాత్రి నుంచి కొంత డ్రామాని మొదలుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా అంటే విజయ్తో టీవీకే నేతలతో చర్చించిన తర్వాత వాళ్ళ మధ్య ఒక ఒప్పందం కుదిరిన తర్వాత కొన్ని కండిషన్స్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే భారత రాజ్యాంగాన్ని గౌరవించని మతతత్వ పార్టీల మద్దతు తీసుకుంటే మేము మద్దతు ఉపసంహరించుకుంటాం, వాటి మద్దతు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని విజయ్తో ఒప్పందానికి వచ్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్కి టీవీకేకి మధ్య ఒప్పందం కుదిరిందో మొత్తం టీవీకే బలం అప్పుడు 112కి చేరింది. వేరే స్పెక్యులేషన్స్ నిన్న నుంచి జరుగుతున్నాయి. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మనం అనుకుంటున్నాం విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనుకున్నాం. ఎందుకంటే డిఎంకే కూటమిలోని కాంగ్రెస్తో పాటు వామపక్షాలు రెండు వామపక్షాలకి 4 సీట్లు ఉన్నాయి, కాంగ్రెస్కి 5 సీట్లు ఉన్నాయి. ఇవి 9 సీట్లు అవుతాయి. అట్లాగే డిఎండికే విజయకాంత్ పార్టీ ఉంది. విజయకాంత్ సతీమణి ప్రేమలత కొంత విజయ్ మీద ప్రేమను చూపించడం, నా కొడుకు లాంటి వాడని చెప్పడంతో ప్రేమలత మద్దతు కూడా దొరుకుతుంది అనుకున్నాం. వామపక్షాలు మద్దతు ఇస్తే వీసీకే కూడా మేము మద్దతు ఇస్తాం, వామపక్షాలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళకి మద్దతు ఇస్తామని వీసీకే కూడా చెప్పింది. సో మొత్తంగా విజయ్ టోటల్ బలం ఫ్లోర్ టెస్ట్ కోసం 120 ఉంటుంది అనుకున్నాం, 118 అయితే ఖరారు అయిపోయింది అనుకున్నాం. కట్ చేస్తే కొన్ని ట్విస్టులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ పైన డిఎంకే విమర్శలు చేసింది, కాంగ్రెస్ ద్రోహం చేసిందని చెప్పి డిఎంకే విమర్శలు చేసింది. కట్ చేస్తే కొద్దిసేపటి క్రితం ఒక డెవలప్మెంట్ కనిపిస్తుంది. వామపక్షాలు కూడా విజయ్కి మద్దతు ఇచ్చే అంశంలో కొంత మల్లగుల్లాలు పడుతున్నాయి, వెనకంజ వేస్తున్నాయనే చర్చపైకి వచ్చింది. సో ఇప్పుడు విజయ్కి సభలో సహకరించేది ఎవరు అనేది ఒక ప్రశ్న. ఇదని పక్కన పెడితే గవర్నర్ ఎందుకు విజయ్ని ఆపాడు, విజయ్కి ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకారం తెలిపలేదు అనేది పెద్ద ట్విస్ట్. ఇప్పటికే టీవీకే శ్రేణులంతా చెన్నైలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటున్నారు. రేపే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆల్రెడీ కేబినెట్ లిస్ట్ బయటకు వచ్చిందని చర్చ జరుగుతున్న పరిణామాల్లో గవర్నర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఊహించని విధంగా తమిళనాడు రాజకీయాల్లోకి బీజేపీ ఎంటర్ అయిందని చర్చకు తెరలేసింది. ఇక్కడ మోదీ అమిత్ షా ఎంటర్ అయ్యారు. మోదీ అమిత్ షా గవర్నర్ కంట్రోల్ చేస్తున్నారు. ఖచ్చితంగా విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకట్ట వేస్తున్నారని చర్చకైతే తెరలేసిందని చెప్పారు. ఆ చర్చ గురించి మనం మాట్లాడదాం. ఎస్ శివ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే గనక విజయ్ మార్గం సుగమమైంది ప్రజల మద్దతు తర్వాత అని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే గవర్నర్ నో చెప్పారు. అంటే గవర్నర్ నో చెప్పటాన్ని మనం ఏ విధంగా చూడాలి? అసలు ఈ సమయంలో గవర్నర్ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి? గవర్నర్కి నో చెప్పే అధికారం లేదు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్కి నో చెప్పే అధికారం లేదు. గత కొన్ని ఎన్నికల్లో 2018 కర్ణాటక ఎన్నికలు కానివ్వండి, 2017 గోవా కానివ్వండి, 2016లో కాంగ్రెస్ గవర్నమెంట్ని కూల్చిన ఉత్తరాఖండ్లో కూల్చిన గవర్నమెంట్ కానివ్వండి, ఎక్కడ కూడా గవర్నమెంట్కి నో చెప్పేది లేదు. ఆర్టికల్ 175(2) నుంచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదా సింగిల్ లార్జెస్ట్ కూటమి అంటే ఎన్నికల ముందు ఉమ్మడిగా ఎవరైతే ఎన్నికలు పోయినారో అదే కూటమి, ఎన్నికల తర్వాత కలిసి వచ్చేది కాదు కూటమి. సింగిల్ లార్జెస్ట్ కూటమి లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీ. ఇప్పుడు విజయ్ ఉన్నాడు, విజయ్ కూటమి కదా పార్టీ. డిఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి. సో ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకొని పోయిన వాళ్ళని కూటమిగా గుర్తించాలి, సింగిల్గా పోయిన వాళ్ళని సింగిల్ పార్టీ గుర్తించాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా పిలవటం గవర్నర్ విధి, గవర్నర్ బాధ్యత రాజ్యాంగం చెప్పింది. ఆర్టికల్ 175(2) ప్రకారం
సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదా ఎన్నికల కన్నా ముందే పెట్టిన కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా పిలవటం అనేది గవర్నమెంట్ విధి. వాళ్ళకు సరిపడా మద్దతు ఉందా లేదా అనేది గవర్నర్గా తేల్చాల్సింది. అనేక సందర్భాల్లో ఎస్ఆర్ బొమ్మాయి కేసు నుంచి మొదలుపెట్టి అనేక సందర్భాల్లో చెప్తుంది ఈ ప్రభుత్వానికి బలం ఉందో లేదో తేల్చాల్సింది శాసనసభ ఫ్లోర్ మీదనే, కానీ గవర్నర్ బంగ్లాలో కాదు, మీడియాలో కాదని చాలా స్పష్టంగా తేల్చడం జరిగింది. ఈరోజు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ చేసింది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం. ఆయన ధర్మంగా ఆయన పిలవాలి. ఆయన పిలవకపోవడం అనేది ఖచ్చితంగా కూడా విజయ్కి లేక టీవీకే పార్టీకి ఉన్న హక్కుని హరించడం అవుతుంది. అంటే గవర్నర్కి ఈ హక్కు ఖచ్చితంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది, పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ లేదు విజయ్కి, దాన్ని అడ్డుకునే అధికారం ఉందా? బేసిక్గా మ్యాజిక్ ఫిగర్ గురించి గవర్నర్ వరి కాకూడదు. ఆర్టికల్ 175 క్లియర్గా చెప్పేది, ఆ తర్వాత అనేక కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది కూడా. ఎస్ఆర్ బొమ్మ ఇక్కడ శివగారు ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. ఎప్పుడు అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎప్పుడు ఫ్లోర్ టెస్ట్లో దాని బలాన్ని నిరూపించుకోవాలి. దానికోసం గవర్నర్కి ముందే వాళ్ళ సీట్ల సంఖ్యని చెప్పాల్సిన అవసరం లేదు. అదే చెప్తాను. ఆర్టికల్ 175 చెప్పేది ఏంటంటే ఎవరైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నారో లేదా సింగిల్ లార్జెస్ట్ కూటమి అంటే ఎన్నికల కన్నా ముందు పొత్తు పెట్టుకున్న వాళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చి పొత్తు కాదనమాట, ఆ కూటమి పెట్టుకున్న వాళ్ళని ఖచ్చితంగా పిలవాలి. పిలిచి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళకు కొద్ది రోజులు గడువు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గతంలో అనేక సందర్భాల్లో చూసినప్పుడు, ఉదాహరణ కర్ణాటకలోనే ఉంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలుస్తున్నారు. మీకు ఇప్పుడు హంగు ఎక్కువసార్లు కర్ణాటకలో 2018లో హంగు వచ్చినప్పుడు బీజేపీకి సంబంధించిన యడ్యూరప్పని పిలుచుకుని వచ్చారు. ఆ రోజు వాస్తవంగా యడ్యూరప్పకు మద్దతు ఇవ్వమని మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పారు. 2018లో 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 104 సీట్లు, కాంగ్రెస్కి 80, ఒకటి బీఎస్పీ, ఒకటి ఇండిపెండెంటు, ఒక కర్ణాటక పార్టీ కాంగ్రెస్ మద్దతు గెలిచిన ఒక కర్ణాటక పార్టీ, అంటే కాంగ్రెస్ బలం 81 ఉంది, తర్వాత బీఎస్పీ ఒకటి ఉంది, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. వీళ్ళెవరూ కూడా 104 సీట్లున్న బీజేపీకి మద్దతు ఇవ్వని స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా ఆ రోజున్న గవర్నర్ వాజువాలభాయ్ యడ్యూరప్పని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. వాళ్ళు బహిరంగ ప్రకటించాడు. ఆయన ఏం చెప్పాడంటే మీ ప్రకటనతో నాకు సంబంధం లేదు, అసెంబ్లీలో వచ్చి తేల్చుకోండి అని చెప్పారు. అదే సూత్రాన్ని యాస్టీస్గా పక్కనున్న తమిళనాడు తీసుకొస్తే ఈ రోజు కూడా నీకు పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ 118, ఇక్కడ యాక్చువల్గా మ్యాజిక్ ఫిగర్ 118 కాదు, ఇప్పుడు 117 అవుతుంది. ఎందుకు 117 అవుతుందంటే విజయ్ 2 సార్లు గెలిచాడు కాబట్టి అతని ఓటును ఒక చోటగానే కన్సిడర్ చేయాలి, రెండో స్థానాన్ని ఖాళీగా ఉన్నట్టుగా కన్సిడర్ చేయాలి. రెండిట్లో ఒకదానికి ఖాళీగా ఉంటుంది. ఒకటి ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజు ఏ స్థానం నుంచి చేస్తాడు, తిరుచి ఈస్ట్ నుంచి చేస్తాడా, శ్రీపెరంబూర్ నుంచి చేస్తాడు, అతను ఆప్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక స్థానంగానే పెట్టి ఒక స్థానం ఖాళీగా ఉన్న టెక్నికల్ ఖాళీగా ఉన్న కన్సిడర్ చేసుకొని 234లో ఒకటి తగ్గిస్తే 233 బై 2 వేసుకుంటే 117 సీట్లు మాత్రమే కావాలి. ఈరోజు ఆయనకు వచ్చిన 107, అంటే మనం ఒకటి తగ్గించాలి, 108 నుంచి ఒకటి తగ్గించాలి. 107 ప్లస్ కాంగ్రెస్ ఇస్తున్న 112 అంటే 5 సీట్లు మాత్రమే తక్కువగా ఉంది. ఇంత దగ్గరికి వచ్చిన వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా పిలవకపోవడం అనేది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన. అంటే ఇలా గవర్నర్ పిలవకపోవటాన్ని, అంటే గవర్నర్ ఒక పాక్షికంగా వ్యవహరిస్తున్నారు విజయ్ పట్ల అని చూడొచ్చు. గవర్నర్ ఈ దేశంలో గవర్నర్ వ్యవస్థని వ్యతిరేకించని విమర్శించిన రాజకీయ పార్టీ ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్షాలు విమర్శించాయి. మీరు గవర్నర్ని ఒక పాచికగా వాడుకొని ఈ మధ్య చనిపోయిన నాదెండ్ల భాస్కరరావు గారి విషయంలో చెప్పాం. ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ ఒక కీలుబొమ్మగా పెట్టి ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూలగొడుతున్నారని చెప్పుకున్నాం. అట్లాగే బీజేపీ అధికారం వచ్చినంత కాంగ్రెస్ విమర్శిస్తుంది, కమ్యూనిస్టులు విమర్శిస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను విమర్శించని పార్టీ ఏదైనా ఉంటే ఈ విషయం మీద నైతికంగా వచ్చి మాట్లాడమనండి. ఈ దేశంలో గవర్నర్ని విమర్శించని ఏ రాజకీయ పార్టీ లేదు. శివగారు స్ట్రేట్గా వెళ్తే ఇక్కడ అంటే మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లోకి బీజేపీ ఎంటర్ అయిందని చెప్పొచ్చా మనం ఈ పరిణామాలు చూస్తే? బీజేపీ కన్నా కేంద్ర ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా గవర్నర్ అనే అతను అధికారికంగానే రాజ్యాంగం ప్రకారమే ఆయన హీజ్ ఏజెంట్ ఆర్ ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెంట్గానో రిప్రజెంట్ అతను సెంట్రల్ గవర్నమెంట్ కోరిక మేరకు పనిచేస్తున్నట్టుగా భావించాలి మనం. అంటే విజయ్ని లొంగ తీసుకోవాలనే ఉద్దేశం కనిపిస్తుంది అనుకోవచ్చు. ఒక పరిణామం జరుగుతుంది. ఉదయం నుంచి ఏఐడిఎంకేలో ఒక పెద్ద డ్రామా నడుస్తుంది. ఏఐడిఎంకేలో ఒక చీలిక వచ్చింది. ఆ చీలిక తర్వాత కొందరు టీవీకే నుంచి వచ్చి వాళ్ళతో మాట్లాడినట్టుగా ఒక చర్చ జరిగింది. ఇవన్నీ బుస్సని తర్వాత ఇవేమీ జరగలేదని మరొక అప్డేట్. విజయ్ క్లియర్గా ఒక స్ట్రాటజీ తీసుకున్నాడు. ఎన్నికల ముందు నుంచి ఎన్నికల ప్రచారంలో కూడా స్టాలిన్ సార్ అన్నాడు. స్టాలిన్ గారు కానీ స్టాలిన్ గారు అన్నా, స్టాలిన్ సార్ అన్నాడు. ఈపీఎస్ కూడా ఈపీఎస్ సార్ అన్నాడు. ఎవరిని కూడా ఏకవచనత పిలవలేదు. రాజకీయ విమర్శకు పరిమితమైనాడు కానీ వ్యక్తిగత దూషణలకు కానీ ఆరోపణలకు కానీ పోలేదు. ఆయన ఒక డిగ్నిటీ మెయింటైన్ చేశాడు. అదే సందర్భంలో నిన్న మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము విజయ్ అటు స్టాలిన్ ఇటు ఈపీఎస్ ఇద్దరు ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా కలిసి ఏమంటే కట్టసి కాలిస్తాడన్నది మనకు సమాచారం ఉంది. అయితే ఈ గవర్నర్ కాల్ దీని ఏర్పాటు వల్ల ఆయన పోయినట్లేరు. ఖచ్చితంగా రేపు ఎల్లుండి కూడా పోతారు. ఇదే సందర్భంలో ఎన్నికల తర్వాత విజయ్ ఏం చెప్తున్నాడు అంటే నేను ఏ పార్టీని చీల్చను. ఆ పార్టీ వర్గాలు చెప్తున్నది ఏంటంటే మేము ఏ పార్టీని చీల్చము,
జంపింగ్స్ని ఎంకరేజ్ చేయము. అదే సందర్భంలో విజయ్ ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత చెప్పాడు. ఇప్పుడు విజయ్ ముందు తక్షణ కర్తవ్యం ఏంటి? గవర్నర్ ఏమో ప్రభుత్వ ఏర్పాటుకి అంగీకారాన్ని తెలపట్లేదు, రమ్మని పిలవట్లేదు, నో చెప్పాడు. విజయ్కి ఏమో మ్యాజిక్ గవర్నర్ పిలవకపోవడం ఇట్స్ నాట్ ఏ ఫైనల్. ఇప్పుడు మన ఫైనల్ కాదు. విజయ్ మళ్ళీ పోయి అప్పీల్ చేయాల్సి వస్తుంది, టెక్నికల్గా వాళ్ళ లాయర్ పోయి అప్పీల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు అప్పుడు ఇవ్వనప్పుడు ఆయన హ్యాస్ టు గో టు ప్రెసిడెంట్, రాష్ట్రపతి దగ్గర పోవాల్సి వస్తుంది. జనరల్గా రాష్ట్రపతి పెద్దగా స్పందించారు, మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపిస్తారు దాన్ని. ఇదంతా కానప్పుడు మాత్రం ఆయన సుప్రీంకోర్టు పోవాల్సి వస్తుంది. గతంలో కర్ణాటక విషయంలో యడ్యూరప్ప అయినప్పుడు ఏం చేశారు? ఆయనకి 104 సీట్లు మాత్రమే ఉన్నాయి, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ లేదు. ఆ రోజున మొత్తం 224 సీట్లలో ఆయనకు ఉంది 104. 224 అంటే 113 కావాలి, 112 +1 113 కావాలి. ఆయనకు వచ్చిన దాంట్లో 104 అంటే 9 సీట్లు తక్కువ ఉన్నప్పుడు ఆయనకు ఒక్క సీటు కూడా ఎవరు మద్దతు ఇవ్వనప్పుడు కూడా అవకాశం ఇచ్చి 15 రోజులు అవకాశం ఇచ్చారు విశ్వాస పరీక్ష నిలుపుకోవడానికి. 15 రోజులు అవకాశం ఇచ్చారు. ఎవరు అది అబ్నార్మల్? సుప్రీంకోర్టుకి దాదాపు 2018 మే నెలలోనే జరిగింది అది. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది, ఇంత అవకాశం ఎందుకు ఇస్తారు? వితిన్ 24 అవర్స్ పెట్టండి, 24 అవర్స్లో శాసనసభ ఏమంటారు విశ్వాస పరీక్ష పెట్టండి అని చెప్తే చాలా క్లియర్గా ఇచ్చింది. వాయిస్ ఓటు ఉండకూడదు, అంటే ఎస్ఎస్ లాంటిది కాదు, అది వద్దు, ఖచ్చితంగా ఓటు వేయాలి. రెండోది, ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేని ఏమంటాము అపాయింట్ చేయడానికి లేదు, ఎలాంటి పాలసీ మేకింగ్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇతని విశ్వాసం చాలా స్పష్టంగా ఇచ్చింది అనమాట. అంత స్పష్టంగా ఇచ్చినప్పుడు ఈ రోజు నీకు కావాల్సిన దానికి ఖచ్చితంగా 5 సీట్లే తక్కువ ఉన్నప్పుడు ఇవ్వకపోవడానికి కారణం ఏముంటుంది? అంటే కాంగ్రెస్ తో జత కట్టి వెళ్ళటం వల్ల విజయ్ ఈ పరిస్థితులను ఫేస్ చేస్తున్నాడా? కరెక్ట్ ప్రశ్న ఇదే. ఇతను బీజేపీ జతను బీజేపీ పార్టీని అయ్యి ఉంటే ఇతనికి రెండో ప్లేస్లో ఉన్నా కానీ, అంటే ఇతనికి 80 వచ్చి డిఎంకేనో అన్నా డిఎంకేనో 108 వచ్చినా కానీ పిలిచేవాళ్ళు. ఒక బెస్ట్ ఉదాహరణ 2017లో గోవా ఎన్నికలు జరుగుతాయి. గోవాలో 40 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు వస్తాయి, బీజేపీకి 13 వస్తాయి. మహారాష్ట్రగా గోమాంతక్ పార్టీ అనే ఒక పార్టీకి దానికి 3 వస్తాయి. ఒక ఇండిపెండెంట్ ఉన్నాడు, ఒక ఎన్సీపీ క్యాండిడేట్ ఉన్నాడు, ఇంకొక ముగ్గురు ఒక చిన్న పార్టీ ఏదో మహారాష్ట్ర ట్రైబల్ పార్టీ ఒకటి ఉంది, 3 సీట్లు ఉన్నాయి. 40 సీట్లు అంటే 21 సీట్లు రావాలి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. కాంగ్రెస్కి వచ్చింది 17, బీజేపీకి వచ్చింది 13. ఎవరిని పిలిచుండాలి? కాంగ్రెస్. కానీ ఆ రోజు ఎవరిని పిలిచారు? బీజేపీని పిలిచారు. ఎందుకంటే మీరు నన్ను అడగలేదు, వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చాను అన్నాడు గవర్నర్. ఎంత తమాషాగా ఉంటుందంటే గవర్నర్ వ్యవహార తీరు, మీరు నాకు దగ్గర ముందు రాలేదు, బీజేపీలో వచ్చి అడిగారు కాబట్టి వాళ్ళకి ఇచ్చాను అంటారు. అంటే ఎవరిని అడిగితే వాళ్ళకి ఇస్తావు. మరి ఇప్పుడు విజయ్కి ఇవ్వండి అట్లాగే, అందరికన్నా ముందు ఉన్నాడు కదా. ఈయన విషయంలో లేదని మీరు ఎలా చెప్తారు బయట? మీ ముందు ఉదాహరణ ఈ సమీప భవిష్యత్తులో, మరి పాతకాలంలో కాదు, కరెక్ట్ 8-9 ఏళ్ల కింద సంగతే కదా. అంత గ్యాప్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఎన్సీపీ న్యాచురల్ మిత్రులు ఉన్నాడు, పక్కన మహారాష్ట్ర పొత్తులో ఉన్నారు, వాళ్ళని కాదని ఇండిపెండెంట్లు ఉన్నారు, ఇంకో పార్టీ ఉంది, వాళ్ళని మాట్లాడించుకునే అవకాశం లేకుండా ప్రభుత్వ ఏర్పాటు అనేది ఏంటంటే సుస్థిరత ఎవరు ఇస్తారనే దాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు సింగిల్ లార్జెస్ట్ అంటారంటే ఎవరు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తారు? ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చే ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలి. ఎవరు గెలుచుకోగలుగుతారు అంటే తక్కువ సీట్లు అవసరం ఉన్న వాళ్ళు సుస్థిరత ఉండగలరు అనేది ఒక నమ్మకం. ఎవరికైతే తక్కువ సీట్లు తక్కువ పడతాయో, లేదా ఇప్పుడు బీజేపీ కర్ణాటకలో వాళ్ళకు 104 వచ్చినా తర్వాత ఉన్న 80 సీట్లు, జేడీఎస్ 30, వాళ్ళు ఎవరు కూడా రెడీ లేరు. మేము రెడీగా లేరని చెప్పినప్పుడు ఆయన ఇచ్చి ఉండకూడదు. సరే ఇచ్చినా కానీ 1 రోజు 2 రోజుల టైం ఇచ్చి ఉండాలి. ఏకంగా 15 రోజులు టైం ఇచ్చారు. ఇదంతా కూడా చట్టబద్ధం. కోర్టు దాన్ని తిరిగి తిప్పి పంపించింది కదా, మీరు 24 గంటల్లోనే చేయాలని చెప్పింది. ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. ఆ రోజు కర్ణాటక గవర్నర్గా వ్యవహరించిన వాజుభాయ్ వాలా గుజరాత్ స్పీకర్గా పనిచేశాడు. ఈ రోజు తమిళనాడు గవర్నర్గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ కూడా గోవా స్పీకర్గా పనిచేశాడు. వీళ్ళిద్దరు నాకు తెలిసి ఆ రోజు గోవా ఎమ్మెల్యే కూడా ఉంటారు 2017లో, నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ. సో వీళ్ళిద్దరు లాంటి చూసిన వాళ్ళే, తెలియని వాళ్ళేం కాదు. వీళ్ళకి రాజ్యాంగ సలహా ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కేవలం రాజకీయ ఉద్దేశం, పరిస్థితిని కాంప్లికేట్ చేద్దాం. ఒక రకంగా విజయ్ చాలా మంచి మనసుతోటి నేను పార్టీలను చీల్చను, అన్నాడీఎంకేలో ఈరోజు పళనిస్వామి ఈపీఎస్ గారు మీటింగ్ పెడితే చాలా మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అవుతున్నారని చెప్పి ఆయన ఆ మీటింగ్ ఎమ్మెల్యేల మీటింగ్ రద్దు చేసుకున్నారు. 37 మంది మేము చీలిపోవడం రెడీ ఉన్నామని చెప్పారు. ఇలాంటిది ఎంకరేజ్ చేయొద్దు, నేను కొత్త రాజకీయం చేద్దామనుకుని చెప్పిన మనిషికి ఇలాంటి అడ్డంకి పెడితే రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్ళిపోతున్నారు ఈ గవర్నర్. సో ఇక్కడ ఏదో పార్టీ నుంచి చీలిక వస్తే కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనని పరోక్షంగా చెప్పినట్టు అనిపిస్తుంది కదా చాలా స్పష్టంగా. ఒక రకంగా ఆర్స్ ట్రేడింగ్ ఇది. మీకు ఆ రోజు కర్ణాటకలో జరిగింది ఆర్స్ ట్రేడింగ్ అవకాశం ఇచ్చినట్టు 10 రోజులు ఇవ్వటం. ఇక్కడ ఆర్స్ ట్రేడింగ్ అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా ఇస్తూ ఉంది. ప్రేమలత విజయకాంత్ నా కొడుకు లాంటి వాడు మా ఇంట్లో పెరిగాడు, అన్కండిషనల్ ఒక సీట్ ఉంది. ఒక సీట్ ఉందా? 6+9 ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు కదా. అప్పుడు మీకు కావాల్సిన 113, ఇంకా మిగిలింది ఎంత? 4 సీట్లు. కమ్యూనిస్ట్ పార్టీలకి 2, సిపిఎస్ఎంకి 4 ఉన్నాయి. తర్వాత వీసీకే పార్టీకి 2 ఉంది. వీసీకే కూడా చాలా పాజిటివ్గా అంత మాట్లాడుతూ ఉంది, కలుపుకుంటా లేదు. తర్వాత ఐయుఎంఎల్కి 2 సీట్లు. ఎంత డిఎంకే కూటమి ఉంది. అన్నా డిఎంకేలో
అన్నాడీఎంకే తర్వాత ఒక పీఎంకే 4 సీట్లు గెలిచింది, బీజేపీ 1 సీటు గెలిచింది. సో బీజేపీని కలుపుకున్నానని చెప్పి నా సైద్ధాంతిక శత్రువు అని చెప్పాడు, కలుపుకున్నాడు. ఈ పార్టీలో ఉన్న డిఎంకే కూటమిలో ఉన్న నాన్ డిఎంకే పార్టీలన్నీ కూడా ఇవ్వడం రెడీగా ఉన్నాయి. అది మాట్లాడుకునే అవకాశం ఇవ్వాలి, కానీ నేను ఇవ్వనంటే ఎట్లయితుంది అది? అంటే ఈ విషయం నెక్స్ట్ మరలా కూడా గవర్నర్ ని విజయ్ కలవాల్సి వస్తుంది అని మీరు అన్నారు. ఆ సమయంలో అంటే గవర్నర్ కి తనకున్నటువంటి మద్దతుని విజయ్ చెప్పాల్సి ఉంటుందా? చట్ట ప్రకారం అవసరం లేదు, కానీ ఈయన అడిగారు, ఈయన గ్రౌండ్లో మద్దతు ఉందని ఆయన చెప్తున్నారు, బయట మీడియా ఉంది, మన కూడా అభిప్రాయం ఉంది. కాబట్టి ఈయన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక లెటరు, తర్వాత కమ్యూనిస్టులు కనుక ఇస్తే అదొక లెటరు, వీసీకే ఆ లెటర్లన్నీ తీసుకుని ఇవ్వచ్చు. అప్పుడు కూడా గవర్నర్ నేను నమ్మను అంటే ఈయన చేయగలిగేది ఏమి లేదు, కోర్టుకు పోవాల్సిందే. అప్పుడు కూడా నేను ఇదంతా మీదంతా కిచిడి ఉంది, కలగూర గుంపుగా ఉంది. ఇప్పుడు మనం మీడియాలో ఫ్లోర్ మీద చెప్తున్న దాన్ని మొత్తాన్ని గవర్నర్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నాకు నమ్మకం లేదు మీ మీద, అసలు అందరూ మర్చిపోయింది. పెద్ద విషయం ఉంది తమిళనాడు రాజకీయాల్ని. అంటే సాధారణంగా విజయ్కి 107 సీట్లు అనుకుందాం, 53 సీట్లు డిఎంకే అనుకుందాం, 47 ఏఐడిఎంకే అనుకుందాం. ఉదాహరణకి హంగ్ పొజిషన్లో ఉంది. ఒక సభలో ఈ మూడు పార్టీలు 3 దారుల్లో ఉన్నాయి, ఒకరికొకరు మద్దతు తీసుకోవద్దు, ఇవ్వాల్సిన అవసరం లేదని ఒక చర్చ ఉంది, చాలా కండిషన్గా ఉంది. మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? మ్యాజిక్ ఫిగర్తో అది మ్యాజిక్ ఫిగర్ అనేది తేలవలసింది అసెంబ్లీలో మాత్రమే, గవర్నర్ బంగ్లాలో కాదు, మీడియాలో కాదు. 2 రకాలు. ఒకటి, ఇప్పుడు 233 సీట్లకి మ్యాజిక్ ఫిగర్ 117 అవుతుంది, కానీ సభకు వచ్చేసరికి ఆ నెంబర్ మారిపోయే ఛాన్సెస్ ఉంది కదా. అప్పుడు కూడా ఒకటి అవుతుంది. ఏమవుతుందంటే ఆ రోజు గెలుస్తారు కొంతమంది. ఇప్పుడు మేము విశ్వాస పరీక్షను లేక అవిశ్వాస పరీక్షలో పాల్గొనలేము అన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ అన్నాడు ఇంకా దీన్ని వెళ్ళలేదనుకోండి, ఉన్న సభ్యుల్లో సగం మంది ఇవ్వాలి. కర్ణాటకలో జరిగింది అనుకోండి కదా, 11 మంది ఎమ్మెల్యేలు. అది అంతకుముందు జరిగింది. ఫస్ట్ యడ్యూరప్ప ఫస్ట్ టైం అయినప్పుడు 2008లో జరిగింది అనమాట. దాదాపు కాంగ్రెస్ నుంచి జేడీఎస్ అందరినీ డిస్మిస్ చేసేసి మీకు మొత్తం బలాన్ని అప్పుడు 113 సీట్లకు కావాల్సిన దాన్ని 105 సీట్లకు 106 సీట్లకు తీసుకొచ్చుకొని తీసుకొచ్చారు. వీటన్నిటికన్నా కూడా అత్యంత విచిత్రమైనది ఇదే తమిళనాడులో జరిగింది. మీకు జానకి రామచంద్రన్ జయలలిత మధ్యలో, అంటే ఎంజీఆర్ చనిపోయిన తర్వాత జానకి రామచంద్రన్ దాని మీద జరిగినప్పుడు 40 మంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నామని జయలలిత చెప్పినా కానీ ఆ రోజు స్పీకర్ 40 మందిని డిస్క్వాలిఫై చేశాడు. ఎవరిని కూడా రాజీనామాలు ఆమోదింపజేశాడు. చట్ట ప్రకారం రాజీనామా అనేది ఫోన్లో చేస్తాను, మెసేజ్ పెడితే యాక్సెప్ట్ చేయకూడదు. స్పీకర్ సభకు వచ్చి, స్పీకర్ ఆఫీస్కి వచ్చి పేపర్ మీద ప్రాపర్ ఫార్మాట్లోనే రాసియాలి. అయినా కానీ నాకు ఫోన్లో చెప్పారు, నేను యాక్సెప్ట్ చేస్తున్నానని మొత్తం 224 మంది సభల్ని ఆ రోజు 180కి ఎంతకో తీసుకొచ్చాడు. చాలామంది రౌడీలు గుండాల ఆఫీసులో అసెంబ్లీలో చేర్పి జనాలు కొట్టి బయటకు తీసుకుపోయినారు. ఇది మొత్తం చూసి రాజీవ్ గాంధీకి తెక్కరేగి మొత్తం అసెంబ్లీనే రద్దు చేసి ఎన్నికలు పోయాడు. ఇదే సభలో జరిగిందనమాట. ఒక ప్రొసీజర్ ఉంది, ఎట్లా అంటే అట్లా చేయడానికి లేదు ఇది. అంటే ఇప్పుడు ఒకవేళ విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు, గవర్నర్ మీకు మ్యాజిక్ ఫిగర్ లేదు, మీకు సరైన సభలో బలం లేదు కాబట్టి నేను అనుమతించట్లేదు అని చెప్తున్నాడు. రేపు పొద్దున సభకు వచ్చేసరికి అన్నాడీఎంకేలో వ్యతిరేక వర్గం ఒకటి ఉంది, 37 మంది ఉన్నారు. ఇప్పుడు షణ్ముగం అంటే వాళ్ళు విజయ్కి మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఆ రోజు సభలో రాము మేము వెళ్ళిపోతూ ఉంటారు, ఫ్లోర్ టెస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఆ రోజు ఏం జరగవచ్చు? ఒకటి ఏమవుతుందంటే, ఎప్పుడు డిస్క్వాలిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే, మీరు అసెంబ్లీలో వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యే గెలిచినంత మాత్రం ఎమ్మెల్యే కాదు, అది బయట ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్కి వెళ్ళాలి. మీటింగ్ వెళ్ళి ఆ రిజిస్టర్లో సైన్ చేయాలి. అక్కడ వెళ్లకుండా రిజిస్టర్లో సైన్ చేయకుంటే మీరు పార్టీని వ్యతిరేకించినట్టుగా భావించి స్పీకర్ డిస్క్వాలిఫై చేయొచ్చు. యడ్యూరప్ప విషయంలో 2008 అదే జరిగింది. అక్కడికి వెళ్ళాలి, ఓకే విప్ ఇచ్చారు, విప్పును పాటిస్తామని రావాలి, పాటిస్తామని చెప్పాలి, పాటించమంటే మళ్ళీ డిస్క్వాలిఫై చేసేయచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఎవరు ఉంటారు? ప్రొటెం స్పీకర్, అందరికన్నా ముందు ప్రొటెం స్పీకర్ కావాలి. ప్రొటెం స్పీకర్ జనరల్గా ఎవరు అవుతారు? అందరికన్నా సీనియర్ ఉన్నాయి. ఈ సందర్భంలో సెంగొట్టిని అవుతాడు, ఎందుకంటే ఆయన 11 సార్లు గెలిచాడు. ఆయన అన్న విజయ్ పార్టీ తరపునే ఉన్నాడు. ఇప్పుడు అయితే అది సాంప్రదాయమే కానీ చట్టం కాదు, రూల్ కాదు. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తారా లేదా? ప్రొటెం స్పీకర్ని జనరల్గా గెలిచిన పార్టీ రికమెండ్ అంటే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఇస్తారు, గవర్నర్ ఆమోదిస్తారు. ఇక్కడ మొత్తం గవర్నర్ వ్యతిరేకించంటే ఏమవుతుందనేది చెప్పలేం. రెండోది, అది పెట్టిన తర్వాత వాళ్ళందరూ విప్ను యాక్సెప్ట్ చేస్తున్న సభలో పోయి అప్పుడు కనుక ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు అనుకోండి, అప్పుడు డిస్క్వాలిఫై అవుతారు, కానీ ప్రభుత్వం గెలుస్తుంది. కానీ ప్రభుత్వం గెలిచిన తర్వాతనే వాళ్ళ ఎమ్మెల్యే డిస్క్వాలిఫై. అంటే సాధారణంగా గవర్నర్కి ఇటువంటి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వచ్చినప్పుడు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చినప్పుడు రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏమేమి చెప్పొచ్చు? రాజకీయ కారణాలు తప్పితే మరో కారణం లేదు. సో చాలా వెరీ క్లియర్గా మోదీ అమిత్ షా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనుకోవచ్చా?
మోదీ అంత ఫ్రీగా ఉన్నాడు అనుకోను కానీ అమిత్ షా ఆఫీస్ అంటే అమిత్ షా కూడా ఉండరు, వీళ్ళకి గైడ్లైన్స్ ఉంటుంది, మనకు వచ్చినప్పుడు గైడ్లైన్స్ ఉంటుంది, ఇది మాట్లాడండి అని చేస్తారు. ఇది ఇస్ నాట్ ఎండ్ ఆఫ్ ద డే. ఇది విజయ్ని పూర్తిగా ఆపే ఉద్దేశం బీజేపీ ఉందని నేను అనుకోను. ఎందుకంటే బీజేపీకి విజయ్ లాంటివన్నీ ఆపడం వల్ల చెడ్డ పేరే తప్పితే మంచి పేరు వచ్చేది లేదు. అలాంటి చెడ్డ పేరు రావడం వల్ల వాళ్ళకి ఏమైనా మంచి జరుగుతుందంటే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడలేదు. నేను చెప్పినట్టుగా కర్ణాటకలోను గోవాలో వాళ్ళ సీఎంలు అయ్యారు, ఇక్కడ వాళ్ళ సీఎంలు అయ్యలేదు కాబట్టి ఆర్డరు. కాకపోతే దే విల్ గెట్ ఇన్ టు సమ్ నెగోషియేషన్ విత్ విజయ్తో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ చేస్తారు. అది పాలనాపరమైన అంశాలు ఉంటాయి. అంటే విజయ్ కొత్త దూకుల్లో ఉన్నారు కదా, ఆయన అధికారంకి వెళ్ళే ముందే పరిపాలన అంటే ఎలా ఉంటుందో కొంత రుచి చూపిస్తున్నారు వీళ్ళు. ఒక్కసారి ఈ టేస్ట్ అర్థమైన తర్వాత విజయ్ జనరల్గా ఏం కోరుకుంటారంటే ఏ పార్టీ తరపున గెలిచినా ఫస్ట్ ప్రధానమంత్రి దగ్గర పోయి కలవాలని కోరుకుంటారు. విజయ్ కనుక అంటే విజయ్ ఏం చెప్తున్నాడంటే సైద్ధాంతిక స్థితిలో మాటలు చెప్పడం దానికి ఇబ్బందులు ఉన్నాయి, పట్టించుకోలేదు. స్మూత్గా హ్యాండిల్ చేద్దాం అనుకోని ఉంటే నేరుగా ఫస్ట్ హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్, ప్రధానమంత్రి కూడా అపాయింట్మెంట్ ఇచ్చి నేను గౌరవిస్తాను సీనియర్ లాంటి మాటలు చెప్పుంటే ఇంత వచ్చిండేది కాదు. ఇది ఏంటంటే నేను విజయ్ని పూర్తిగా సీఎం కాకుండా అడ్డుకునే కుట్ర చేస్తుంది నేను అనుకోను. చిన్న ఒడిదుడుకులు, చిన్న ఇబ్బందులే, ఈ ఇబ్బందులు కూడా దారుతాయి. ఏదైతే విజయ్ నేను చెప్పిన 4-5 ఎగ్జాంపుల్ చెప్పాను, ఏ ఎగ్జాంపుల్ ప్రకారం పోయినా కానీ విజయ్కి సీఎం అయ్యే అర్హత ఉంది. ఇది ఇప్పుడు అతను గెలిచిన 107 సీట్లతోనే 113 ఇప్పుడు 118, 17 ఇప్పుడు అవసరం లేదు. సీఎం అయిన తర్వాతనే తనకు మద్దతు ఉందని పెట్టుకోవాలి. యడ్యూరప్ప ఎంతకాలం మైనార్టీ గవర్నమెంట్లో ఉన్నాడు, ఆయనకి ఏ రోజు దాదాపు 1 ఇయర్ ఆయనకి అసలు సపోర్టే లేదు, మైనార్టీ గవర్నమెంటే నడిపాడు. అంతకాలం నడిపాడు, నాకు హక్కు ఉంది. కోర్టు వరకు వెళ్ళే పరిస్థితి తీసుకురావాలనుకుంటున్నాను. కోర్టుకు వెళ్తే మాత్రం విజయ్ ఖచ్చితంగా గెలుస్తాడు. మీకు గతంలో 2016లో ఇది చెప్పాను, ఉత్తరాఖండ్ హరీష్ రావత్ కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ హరీష్ రావత్కి వ్యతిరేకంగా 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే, సొంత పార్టీ ఎమ్మెల్యేలే రెబల్గా అయిపోయినప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేశాడు ఎవరు స్పీకర్. వాళ్ళు పెట్టి చేసినప్పుడు చెప్పాను కదా, వాళ్ళకు డిస్క్వాలిఫై చేసే రైట్ స్పీకర్కి ఉంది, ఇది విప్ కన్నా ముందే. ఎందుకంటే వీళ్ళే స్పీకర్కి నోటీస్ ఇచ్చారు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటీస్ ఇచ్చారు. మీరు ఏ ప్రభుత్వం తరపున ఏ పార్టీ తరపున గెలిచారో వాళ్ళకి వ్యతిరేకంగా ఇచ్చారంటే మీరు పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడినట్టుగా నిరూపించుకున్నట్టే, కాబట్టి డిస్క్వాలిఫై, అది చట్టం. మీరు ఓటేసిన తర్వాత ఏమంటారు, మేము లోపలికి వస్తాము, ఓటు వ్యతిరేకంగా అనుకూలం, అది వేరే సంగతి అవుతుంది. దీన్ని వేయటం వల్ల డిస్క్వాలిఫై చేశారు. డిస్క్వాలిఫై చేసిన తర్వాత ఏం జరిగింది, హరీష్ రావత్ గెలవాలి, కానీ ఇమీడియట్గా ప్రెసిడెంట్ రూల్ పెట్టేశారు. అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టినప్పుడు అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే ఏం చెప్పింది, ఇట్లా పెడతావు ప్రెసిడెంట్ రూలు, నువ్వు సభ జరిగి పెట్టాలి కదా అని మొత్తాన్ని గడియారాన్ని వెనక తిప్పండి అని ఒక సీరియస్ కామెంట్ చెప్పింది. గడియారాన్ని వెనక తిప్పండి అంటే అసలు ఈ మొత్తాన్ని ఏం కన్సిడర్ చేయాలి, చాలా సీరియస్ కామెంట్ అది పెట్టింది. మళ్ళీ హరీష్ రావత్ వచ్చాడు, హరీష్ రావత్ని వ్యతిరేకించిన విజయ్ బహుగుణ తర్వాత బీజేపీలో పోయి ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నాడు. తమిళనాడులో మళ్ళీ ఎలక్షన్స్ రానున్నాయి. రేణు, ఒక ఎలక్షన్స్ రావు, ఎవరు కోరుకోరు ఎలక్షన్స్, ఈవెన్ బీజేపీ కూడా కోరుకోదు. నిజంగా ఎలక్షన్స్ పెడతామంటే పార్టీ నిట్ట నిలువున చీలిపోయి డిఎంకే చీలుతుంది, అన్నాడీఎంకే చీలుతుంది, చీలి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారు. కోర్టు ప్రొటెక్షన్ ఉంది, పార్టీలు చీలకూడదని ఏమి లేదు. 1/3 కన్నా ఎక్కువ చీలినారు అనుకోండి ప్రత్యేక చీలిక వర్గంగా చేరాలి. గతంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏం చేస్తుందంటే ఏ పార్టీ నేను చీల్చాల్సినప్పుడు 1/3 వాళ్ళని చీల్చేసి, ఇక్కడ కూడా మీకు తెలంగాణ అసెంబ్లీలో కూడా టీడీపీ ఎల్పీ జాయిన్ అయ్యేటప్పుడు టీడీపీ తరపు అప్పుడు గెలిచిన 11 మందిలో లేక 14 మందిలో 6 మంది 7 మంది ఎర్రబల్లి దయాకర్ నాయకత్వంలో మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించండి చెప్పడం, గుర్తించిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో పోయి అధికార పార్టీలో విలీనం కావడం, ఇది ఒక ఏమంటారు అక్రమమైన సక్రమైన పద్ధతి ఒకటి ఉంది. లీగల్గా కరెక్ట్, నైతికంగా తప్పు. ఇలాంటి పద్ధతులు చాలా ఉన్నాయి. కాబట్టి ఎన్నికలు జరగవు, ఎన్నికలు వస్తాయన్న ఆలోచన కూడా లేదు. ఎవరు కూడా మళ్ళీ ఎన్నికల భారాన్ని మోయడానికి రెడీగా లేరు. ఒకవేళ పొరపాటున ఎన్నికలు కనుక వస్తే విజయ్కి ఈసారి 200 సీట్లు వస్తాయి. ఏం ఆధారంగా చెప్తున్నానంటే ఢిల్లీలో 2015 ఇట్లాగే జరిగింది. అరవింద్ కేజ్రీవాల్కి అప్పుడు తక్కువ వచ్చే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం, 2 నెలల ముందు పడిపోవడం. ఆ తర్వాత జరిగిన దాంట్లో 63, 64 దాదాపు, అంటే మీల పార్టీలు కలిపి 3-4 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 0, బీజేపీకి 2-3 వచ్చాయి. ఆ స్థాయిలో గెలుపుస్తారన్నమాట. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయరు. సానుభూతి ఉంది విజయ్కి, ఇంతకన్నా ఎక్కువ జరుగుతుంది. అంటే బదనాం అవుతుంది అనుకోవచ్చు బీజేపీ మొత్తంగా, అంత బ్లేమ్ తీసుకోరు బీజేపీ. నేను అంటున్నాను పరిణామాలు చూసి బీజేపీ బదనాం అవుతుంది అనుకోవచ్చు. ఈ పరిణామం మీడియా డిస్కషన్ ఉంది. నిజంగా సీరియస్ కన్సర్న్ తోటి మళ్ళీ సెకండ్ టైం విజయ్ మళ్ళీ గవర్నర్ దగ్గర మేము ఉన్నాము, ఢిల్లీలో మేము ఉన్నాం, మిస్టర్ విజయ్ గుర్తు చేశారు. బాబు మేము మా దగ్గరికి వచ్చి రావాలి, నాకు నమస్కారం పెట్టాలని గుర్తు చేస్తాను. అంతకన్నా కానీ పెద్ద కుట్ర అయితే ఇందులో లేదనుకున్నా. విజయ్ని సీఎం కానీ ఇక్కడ ఇంకోటి విషయం మనం మధ్యలో చెప్తూ పోయాం, ఎట్లా గవర్నర్ పాత్ర ఎంత కీలకంగా ఉంటుందనేది దాదాపు సమాజం మర్చిపోయింది. ఈరోజు శశికళ అనామకురాలుగా మిగిలింది. జయలలిత చనిపోయిన తర్వాత జైలుకి వెళ్ళటానికి ముందు ఆమె సమాధి దగ్గర ఇట్లా 3 సార్లు కొట్టి శపథం చేస్తుంది, అందరు గుర్తుంది కదా. దానికి కారణం ఏంటంటే ఆ రోజు అన్నాడీఎంకేలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు మెజారిటీ వర్గము శశికళ మా నాయకురాలు, ఈమెను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి గవర్నర్ దగ్గరికి పోవాలి.
ఆ రోజు గవర్నర్ ఎవరు? ఈ రోజు లాంటినే ఇన్ఛార్జ్ గవర్నరే విద్యాసాగర్ రావు. మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. మన కరీంనగర్ నేత బీజేపీ నేత విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. తమిళనాడుకి ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నారు. వీళ్ళందరూ బాంబేకి పోయారు. 2 రోజులైనా 3 రోజులైనా అపాయింట్మెంట్ దొరకల. సార్ బిజీగా ఉన్నారు, అదే ఇంత సార్ హెల్త్ బాగలేదని. ఆ గ్యాప్లో ఏం జరిగిందంటే శశికళ మీద ఉన్న కేసులో కోర్టు శిక్ష వేసేసింది. ఆ శిక్ష వేయటం వల్ల ఆమె జైలుకు పోవాల్సి వచ్చింది. ఆ విధంగా ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని గవర్నర్ పోషించాడు. ఆమె సీఎం అయ్యుంటే ఇప్పుడు వేరే ఉండేది. ఆ తర్వాత హైపోథెటికల్ శిక్ష పడేదా ఏమో, చట్టం తన పని తాను చేసుకుని శిక్ష పడి ఉండేదేమో, అయినా బెయిల్ వచ్చి ఉండేదా, చట్టం తన పని చేసి ఉండేదేమో. అయినా కానీ శశికళ మాజీ సీఎం హోదాలు ఈరోజు ఉండేది. శశికళను సీఎం కాకుండా ఆ రోజు అడ్డుకున్నది ఎవరంటే పరోక్షంగా గవర్నరే. చట్ట ప్రకారము ఎమ్మెల్యేలు అడిగినప్పుడు ఆయనకు రూల్ ఉంది, అపాయింట్మెంట్ 2 రోజులు తిప్పకూడదు. ఆ రోజు 4 రోజులు 5 రోజులు తిప్పారనమాట. ఆ రోజు గవర్నర్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని ఉంటే, అంటే రైట్ డెసిషన్ అంటే ఏంటంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కోరుకున్న వాళ్ళే సీఎం కావాలి. ఆయన దాన్ని గనక గౌరవించుంటే శశికళ సీఎం అయి ఉండేది. సీఎం అయ్యి ఉంటే ఈరోజు మాజీ సీఎంగా కొంత ప్రోటోకాల్తోనో లేక పార్టీ మీద పట్టు నిలుపుకునేది. ఈరోజు ఏంటి, నన్ను అన్నాడు ఇంకా ఫ్రంట్లో కలుపుకోండి అని అడిగి బతిమలాడి ఆయన కలుపుకొని పోవటం వల్ల సపరేట్గా పార్టీ పెట్టుకొని పోటీ చేసింది. ఎక్కడ డిపాజిట్లు కూడా వచ్చినట్లేదు. ఆ దుస్థితి అంటే ఆమె పార్టీలో నెంబర్ 2 అని కూడా కాదు, ఒకవేళ జయలలిత ఉన్నా కానీ మొత్తం సర్వం తానే నడిపింది కదా. అలాంటి పార్టీలో స్థానం లేకుండా బయటపడి ఇది నా పార్టీ కాదని చెప్పిన పరిస్థితికి వచ్చిందనమాట. గవర్నర్ రోల్ ఉంటుంది. అయితే అంత స్థాయి ఇప్పుడు పరిస్థితిలో పోదు ఈయనకున్న సీట్ల వల్ల. చివరిగా మొత్తానికి గవర్నర్ల వ్యవస్థతోటి రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తోంది అనే చర్చ మొదటి నుంచి ఉంది. చాలాసార్లు తెలంగాణలో కూడా కొన్ని సంఘటనలు అటువంటివి జరిగాయి. మొన్నటి వరకు ఎమ్మెల్సీ వ్యవహారాల్లో మనం కూడా చూడొచ్చు, ఇక్కడ ఎమ్మెల్సీ ఎంపీ వ్యవహారంలో చూడొచ్చు, తమిళనాడులో గతంలో జరిగిన సంఘటనలు చూడొచ్చు, కర్ణాటకలో ఇప్పుడు మనం అనుకున్న ఎగ్జాంపుల్స్ అని చూడొచ్చు. సో గవర్నర్ వ్యవస్థ మీద ఇంత వ్యతిరేకత రావడానికి కారణం కేంద్రం వెనక నుంచి వీళ్ళపైన ఒత్తిడి చేయడం, రిప్రజెంటేటివ్ ఆఫ్ సెంట్రల్ అని చెప్పిన తర్వాత ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా గవర్నర్లు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి భిన్నంగా పనిచేసిన గవర్నర్లు ఈ మధ్య కాలంలో సత్యమాలిక్ కాశ్మీర్ ఆయన పనిచేశాడు. ఈరోజు ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసు కానీ సస్పెండ్ బలవంతంగా రాజీనామా చేయించి పంపించినారు, బెంగాల్లో పంపించినారు అంతే. కాబట్టి గవర్నర్లు అనేవాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలేరు, అనుకూలంగానే పోవాలి. అయితే ఈ సందర్భంలో మాత్రం అంత కఠినమైన అంశాన్ని పోతా నేను అనుకోవట్లేదు. ఇది హ్యాపీ ఎండింగ్ ఉంటుంది, కథ సుఖాంతం అవుతుంది అని అనుకుంటున్నాను. ఇక ఫైనల్ గా విజయ్ అనే నేను అని విజయ్ తొందరలోనే అననున్నారు. గవర్నర్ ఎస్ చెప్పినా నో చెప్పినా కానీ తొందరలోనే ఈరోజు చాలా కీలకమైనది. గత శాసనసభ టెన్యూర్ ఈ రోజుతో ముగుస్తుంది, ఈరోజు అర్ధరాత్రి ముగుస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ 3-4 నెలల లోపల సభ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ టైం తీసుకోరు, 2-3 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే కమ్యూనిస్టులు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, బీజేపీ అధికారంలో రావద్దని కోరుకున్నారు, విజయ్ రావద్దని కోరుకోవట్లేదు కదా. ప్లస్ బాలకృష్ణ, సిపిఎం బాలకృష్ణను విజయ్ పట్ల రిజల్ట్స్ కన్నా ముందే చాలా పాజిటివ్గా మాట్లాడారు. మేము ఇట్లా ఉన్నాం కాబట్టి పోలేకపోయాం కానీ విజయ్ ఈజ్ పవర్ఫుల్, బానోస్ మాకు చెప్పినారు అనమాట. పెద్ద వ్యతిరేకత లేదు విజయ్ పట్ల వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వెళ్ళకుండా ఉండటానికి పెద్దగా ఏమీ ఆటంకాలు ఏమి ఉండవు. సో గవర్నర్ నో చెప్పినా కానీ విజయ్ ఒక 2-3 రోజులు అయితే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు. ప్రస్తుతానికి అది నో కానీ ఇది ఎక్కువ కాలం కూడా కొనసాగదు. విజయ్కి మద్దతు ఇచ్చేందుకు మిగిలినటువంటి పార్టీలో వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. పాజిటివ్ గానే విజయ్ వైపు ఉంది. కాబట్టి విజయ్ అనే నేను అనే పదం కోసం తమిళనాడు ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. రిలీజ్ డేట్ అతని సినిమా జననాయకం రిలీజ్ డేట్ ఎట్లయితే పోస్ట్ పోన్ అయిందో ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఒక 1-10 రోజుల్లో పోస్ట్ పోన్ అవుతుంది. అంతే, ఆ సినిమా రిలీజ్ అవుతుంది, ఈయన సీఎం అవుతాడు. అంటే అంత ఈజీగా అధికారం చేతిలోకి వస్తే కిక్ ఏముంటుంది అన్నట్లు కొంచెం రాజకీయ ట్రయల్స్ అయితే ఇప్పుడు విజయ్కి ఇస్తున్నారు. అంతే, తొందరలోనే విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంక ఏదైతే తన సొంత ఖర్చులతో ప్రమాణ స్వీకారం చేస్తా అని విజయ్ అన్నారో తన సొంత ఖర్చులతోనే చేయబోతున్నారు.